హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు బీరకాయ, మునక్కాయ కర్రీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. బీరకాయ, మునక్కాయ కర్రీ మాకైతే తెలీదా అని అనుకుంటున్నారేమో. నేను కర్రీ కోసం అయితే కాదండి, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఈ వీడియోస్ అయితే చేస్తున్న కారణంగా ఇంట్లో వాళ్ళకైతే మనం భయపడాలో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా బయట వాళ్ళకైతే వాళ్ళ కామెంట్స్ని అయితే తట్టుకోగలిగే శక్తినైతే మనకు ఉండాలని నేను అనుకుంటున్నాను. వీడియోస్ తీసిన కారణంగా ఇదైతే నేను తప్పు అని అయితే అనుకోవట్లేదు. కాబట్టి కొంచెం కామెడీ అయితే వాళ్ళు అయితే చేస్తారు కదా. ఫస్ట్ అనేది మనం ముందడుగేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా నచ్చింది చేసేటప్పటికి ఇంట్లో వాళ్ళకి నచ్చదు, కొన్ని విషయాల్లో బయట వాళ్ళకి నచ్చదు. ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు బాగా ఉన్నవాడు ఉన్నాయని వాడు హ్యాపీగా ఉండలేడు, లేనివాడు లేవు కాబట్టి హ్యాపీగా ఉంటాడు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం అటు హ్యాపీగాను ఉండలేరు, అలాగనేసి సంతోషాన్ని పోగొట్టుకోలేరు. అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆ మెంటాలిటీతో ఉండిపోతాయి. కాబట్టి దేనికి కూడా మనం కొంచెం ధైర్యం అనేది చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఒకవేళ ధైర్యం చేసి వచ్చారే అనుకోండి, ఇదిగో ఇలా కామెంట్ అయితే పెట్టరేమో కానీ కామెడీ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. చూసారు కదా, ఈ రెసిపీ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీకైతే నచ్చితే కనుక, మీకైతే ఈ రెసిపీ గురించి కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి నాకైతే కామెంట్ అయితే పెట్టేసేయండి. మీకు లింక్ అయితే నేను పంపిస్తాను.